వెల్కమ్ టు శాతవాహన టీవీ. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని 1వ డివిజన్లో శ్రీరామ్ నగర్ ఉడియా కాలనీలో పల్లికొండ రాజేష్ విజ్ఞప్తి మేరకు భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా నిరుపేద విద్యార్థులకు పలక బలపం కంపాక్స్ బాక్స్ అందజేశారు. ఈ రోజు భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ మేడం నసీమా మేడం గారు ఇవాళ రామగుండం కార్పొరేషన్లోని 1వ డివిజన్లో మరి రామ్ గారు, ప్రేమ్ గారు, అలాగే రవి గారు, అలాగే అంజన గారు, రమేష్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వారి సహకారం మధ్య అలాగే సహకారం మేరకు వారి సమక్షంలో ఉడియా కాలనీలోని నిరుపేద విద్యార్థులైన స్టూడెంట్స్కి శ్రీరామనగర్ సంబంధించినటువంటి విద్యార్థులకు మరి వాళ్లకు చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి స్లేట్స్, అలాగే స్లేట్ పెన్సిల్స్, కంపాక్స్ బాక్సెస్ మరి వాళ్ళ భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నసీమా మేడం గారు విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. ఇవాళ నసీమా మేడం గారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా చాలా చాలా అభినందనీయం. వారు గతంలో చూసుకున్నట్టయితే ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో కానీ అదేవిధంగా నిరుపేద పేరెంట్స్ కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వారి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నటువంటి సందర్భంలో వారికి కావలసిన మౌలిక వసతులను సమకూరుస్తూ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరి మధ్యాహ్న భోజన విరామ సమయంలో వారికి సంబంధించినటువంటి భోజన వసతులు ఉపయోగించే ప్లేట్స్ ను అందజేయడం కానీ అదేవిధంగా నోట్బుక్స్ ని అందజేయడం కానీ పెన్సిల్స్ ఇవాళ వాళ్ళకి ఆర్థికంగానో లేకపోతే ఇంకే రకంగానో ఆదుకుంటే వాళ్ళ జీవితము భవిష్యత్తులో నిలబడదో కానీ ఇవాళ విద్యార్థులకు గనక చదువుకు సంబంధించినటువంటి వసతులను సమకూర్చినట్టయితే రేపు వాళ్ళు విద్యావంతులుగా, అలాగే జ్ఞానవంతులుగా, తెలివి పరులుగా, అలాగే వారి కుటుంబ సభ్యుల పట్ల కానీ సమాజం పట్ల కానీ గౌరవంగా మెలిగినటువంటి విషయంలో వాళ్ళకి అన్ని రకాల అవగాహన ఉంటుంది. మరి వాళ్ళ విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలనంటే చదువు అనేది చాలా ప్రముఖమైనది. చదువు అనేది విద్యార్థులకు అందజేస్తే ఆటోమేటిక్గా జీవితంలో వాళ్ళు ఉన్న స్థాయిలో నిలబడతారని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని ఇవాళ ఎక్కడ నిరుపేద విద్యార్థులు ఉంటే అక్కడ వారికి చదువుకోవడానికి మౌలిక వసతుల రూపకల్పన చేస్తున్నటువంటి భరోసా ఆర్గనైజర్ నసీమా మేడం గారికి సందర్భంగా ఒకసారి మనస్ఫూర్తిగా మరి రాబోయే రోజుల్లో కూడా మరి వారు మరిన్ని సేవా కార్యక్రమాలు భరోసా స్వచ్ఛంద ఆధ్వర్యంలో చేపట్టాలని చెప్పేసి మనం చెప్పకుండా అవసరం లేదు. ఎక్కడైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వారి టీం ద్వారా వారి వివరాలని సేకరించి వారికి కావలసినటువంటి వస్తువులను సమకూరుస్తూనే ఉన్నారు. నిజంగా వారికి మరి రామగుండం ప్రజానీకం పక్షాన, అలాగే ఇక్కడ ఉన్న శ్రీరామ కాలనీ వాళ్ళ కుటుంబ సభ్యుల పక్షాన, అలాగే విద్యార్థుల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పుట్టిన పేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడుతేనే బుకెడు బువ్వరా, అన్న రెక్కల కచం సిమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కరువు పెట్టి పొలము దున్నలే, కట్టం కింద తాతకు రాసి ఇచ్చినావు, మా అక్కను బావ కొడితే ఎక్కెక్కి ఏడ్చినావు, చెప్పేటోడు లేక పరిస్థితులైపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పటమతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా, మా నాన్న రెక్కలాడుకునే బుక్కెడు పువ్వరా, అన్న రెక్కల కష్టం చెమట సుఖల దారను నేనురా.
ఒకటి ఇంపకంపక్ ఒకటి ఉంచు